ఫైనల్ గా మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. ఫైనల్ గా అదైతే ఈ రోజు అయితే జరిగిందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే జరుగుతుందని చెప్పాలి. గత 14 days గా చూసుకుంటే తారకన్న ఒక పని మీద అయితే ముంబై అయితే వెళ్ళాడు. మరి తారకన్న ముంబై ఎందుకు వెళ్ళాడు అండ్ ముంబైలో ఏం చేస్తున్నాడు, ఇంటర్నల్ షూటింగ్ ఆపేసి మరి ముంబై ఎందుకు వెళ్ళాడు, మొత్తం డీటెయిల్ గా మీకైతే వీడియోలో అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి రీసెంట్ గా మీకు కొత్త హెయిర్ స్టైల్ అయితే కనిపించాడు, చూసారు కదా. అది మనం చూసుకుంటే వార్ 2 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు లుక్ అని చెప్పాలి. అంతకుముందు మొత్తం బ్రీడ్ తో ఫుల్ గా మాస్ లుక్ లో ఉండే తారకన్న సడన్ గా చూసి స్టైలిష్ లుక్ లోకి అయితే వచ్చేసాడు. ఎందుకంటే తారకన్న వచ్చేసి వార్ 2 మూవీ నుంచి అయితే ఫైనల్ షూటింగ్ అయితే చేయబోతున్నారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మూమెంట్ అదని చెప్పాలి. హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య డాన్స్ సీక్వెన్స్ అయితే తీస్తున్నారు ప్రస్తుతానికి ముంబైలో. గత 10 days గా తారకన్న అయితే దానికి కోసం అని చెప్పి రిహార్సల్ కూడా చేస్తున్నారు. అంటే పర్ఫెక్ట్ మూమెంట్ రావడానికి కోసం అండ్ ఇద్దరి మధ్య సింక్ కరెక్ట్ గా ఉండాలని కోసం అయితే రిహార్సల్స్ అయితే చేస్తున్నాడు. యూజువల్ గా తారకన్న రిహార్సల్ జోలికి వెళ్ళాడు. సింగిల్ స్టెప్ అంటే సింగిల్ టేక్ లో చేస్తాడు స్టెప్ చూసి. కానీ ఈ సింక్ ఎక్కడ మిస్ కాకూడదు. అంతకుముందు హృతిక్ రోషన్ కూడా ఇట్లనే ప్రాక్టీస్ చేస్తూ ఈ సాంగ్ షూటింగ్ వచ్చేసి ఇంతకు ముందు ఎప్పుడో కంప్లీట్ అయితే అవ్వాల్సింది. బట్ హృతిక్ రోషన్ గారికి సాంగ్ రిహార్సల్ చేసేటప్పుడు ఇంజరీ అవ్వడం వల్ల షూటింగ్ అయితే పోస్ట్ పోన్ అయితే చేసేసారు. ఫైనల్ గా ఆ షూటింగ్ వచ్చేసి ఈ రోజు అయితే ప్రస్తుతానికి ముంబైలో అయితే చేస్తున్నారు. మరి తారకన్నతో డాన్స్ వేయాలంటే ఎంత హెవీగా అటుపక్క ఎంతమంది గొప్ప డాన్సర్లు ఉన్నా కూడా తారకన్న ముందు సరిపోరు. బట్ ఇప్పుడు హృతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరి మధ్య ఎలాంటి సీక్వెన్స్ ఉండబోతున్నాయి అనేది అయితే ఫైనల్ గా అయితే మనమైతే August 14th అయితే చూస్తాం. అంతకంత ముందు ప్రోమోస్ అలాగే ట్రైలర్ కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ సాంగ్ కి వచ్చి కొరియోగ్రాఫర్ వచ్చేసి మన చుట్టమల్ల సాంగ్ కి కొరియోగ్రాఫ్ చేసిన అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీకి డబ్బింగ్ కూడా కంప్లీట్ అయితే చేసేస్తాడు. మొత్తం అన్ని అప్డేట్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి వార్ 2 కి. ఫైనల్ గా ఈ 5 days అయితే సాంగ్ షూట్ అయితే ఉంటుంది. ఈ సాంగ్ షూట్ తర్వాత మొత్తం కంప్లీట్ అయితే అవుతుంది. మనం ఇంత ముందే చూసుకోవచ్చు ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ అండ్ మంచి ఉక్ స్టెప్స్ అయితే ఇస్తాడు. చుట్టమల సాంగ్ ఎంత మంచి ఉక్ స్టెప్ ఇచ్చాడో దీనికి కూడా ఒక మంచి ఉక్ స్టెప్ ఇస్తాడు. ఇద్దరు డాన్సర్స్ మధ్య ఒక నాటు టైప్ లా ఇస్తాడని చెప్పి అయితే ఆశిద్దాం. ఫైనల్ గా ఈ రోజు నుంచి అయితే వార్ 2 మూవీ గురించి డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మీరైతే వీడియోని అయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. డైలీ 5 వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను.